ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అక్షోహిణి సైన్యం అయితే వచ్చినట్టుగా జామ అవుతుంది. ఎగ్జాక్ట్. బట్ సౌత్ చైనా సీలో చైనా ప్రజెన్స్ ని కానీ చైనా డామినెన్స్ ని కానీ మనం తక్కువ చేసి చూడలేము. ఖచ్చితంగా తక్కువ చేయలేము. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని తక్కువ చేయలేము, ఎట్ ద సేమ్ టైం మనం కూడా తక్కువ కాదు. సో అట్లీస్ట్ ఇంతకుముందు ప్రయత్నం కూడా చేసేవాళ్ళం. ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇంతకుముందు 70 ఏళ్లలో వాసు గారు ఎలా ఉండేదంటే వాళ్ళు చాలా డామినేట్ చేస్తున్న సందర్భాల్లో మనం యాక్సెప్ట్ చేస్తూ వచ్చాం. రైట్, వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, మనం రోడ్లు వేసుకుంటే వాళ్ళు లోపలికి వస్తారనేది కదా మన బాధ. సో మన సరిహద్దుల్లో రోడ్లే వేసుకోలేదు కదా, నాట్ బిల్డింగ్ రోడ్స్ అని పాలసీ పెట్టుకున్నాం కదా. ఏకే యాంటనీ గారే మాట్లాడారు మనం రోడ్లు వేసుకోకూడదు అంటే ఏంది, డిఫెన్సివ్ ధోరణి కదా. మీరు రోడ్లు వేసుకోండి, నేను రోడ్లు వేసుకుంటాను, నువ్వు డిప్లాయ్ చేస్తే నేను డిప్లాయ్ చేయగలను, అప్పుడు చైనా దారికి వస్తుంది. అంతేగాని చైనా చేసుకుంటుంది కదా పర్వాలేదు వదిలేద్దాం అనుకుంటే మనల్ని మనం తక్కువ చేసుకుని ఒక ఆత్మ న్యూనతలో బతుకుతున్నంత కాలం చైనా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓవర్కమ్ చేసి వాళ్ళ విశ్వగురు స్థానం వైపు వెళ్తున్న భారత్ ఇదొకటి. ఫిలిప్పైన్స్ ఉంది. ఫిలిప్పైన్స్తో పాటు ఇప్పుడు కిందకు వస్తాను ఒక జస్ట్ సింపుల్గా. ఇది ఆస్ట్రేలియాతో మనం చాలా అద్భుతమైన యురేనియం డీల్ కూడా మనం చేసుకున్నాము. అండ్ ఇందాక నేను చెప్పాను ఇది కోకోస్ ఐలాండ్ ఇక్కడ ఉన్నది. కోకోస్ ఐలాండ్ నుంచి ఆస్ట్రేలియా తర్వాత ఇక్కడ న్యూజిలాండ్ ఉంటుంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా మన డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం మనం. మీరు చిన్న దేశం ఫిజీ, మోదీ గారు వెళ్ళారు, ఫిజీలో మన మిలిటరీ ప్రెజెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ పప్పువా న్యూగిని చాలా చిన్న దేశం, అసలు ఎవరు వెళ్ళలేదు ఆ దేశానికి. మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళైతే అసలు సాగిలబడిపోయారు. ఆ అధ్యక్షుడు అయితే నిజంగా చెప్పాలంటే మోదీ గారు రావడం అంటే చాలా గొప్ప విషయం అన్నట్టుగా. పప్పువా న్యూగిని ఇక్కడ కూడా మన మిలిటరీ బేస్ ఉంది. ఇంకొంచెం పైకి వస్తే ఇప్పుడు ఫిలిప్పైన్స్కి ఇటువైపు వస్తాను నేను. ఇక్కడ ఇవన్నీ అమెరికాకి సంబంధించిన బేసెస్ సార్. ఇప్పుడు గువామ్ ఉందనుకోండి, గువామ్లో మలబార్ ఎక్సర్సైజెస్ మొన్న చేసింది గువామ్లోనే. ఇది అమెరికాకి సంబంధించి, ఎల్లోలో ట్యాగ్ చేసింది అందుకోసమే, ఇది అమెరికాకి సంబంధించింది. ఇక్కడ జపాన్ యుకోసుకా ఈ పోర్టుకి మొన్న మధ్యనే మన వార్షిప్స్ వెళ్ళాయి. ఓకే, ఇటు సౌత్ కొరియాతో కూడా మన ప్రెజెన్స్ ఉంది. ఓకే, అండ్ ఇంకొంచెం ఇటు వస్తే హవాయ్ ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ హవాయ్, పర్ల్ హార్బర్ మనకు తెలుసు. పర్ల్ హార్బర్ ఇప్పుడు హోనలూలు అని ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు పసిఫిక్ రిమ్లో ఉన్నటువంటి దేశాలన్నిటి కలిపి ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నాయి. దాంట్లో హోనలూలులో P-8I అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనం అక్కడికి పంపించాం. P-8I ఏంటిది అంటే అది సబ్మెరైన్ హంటర్. చైనా ఇవాళ భయపెడుతుంది కదా మనని, హాంగూరు క్లాస్ సబ్మెరైన్లు పంపిస్తామని, పాకిస్తాన్ సబ్మెరైన్ పంపిస్తామని. సో సబ్మెరైన్లు మీరు పంపిస్తారేమో, అసలు సబ్మెరైన్ హంటర్స్ ని మేము కూడా యూజ్ చేయగలము అని వేటాడి దునుమాడే వ్యవస్థ మన దగ్గర ఉందని. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనకి జస్ట్ ఇట్లా పక్కకు జరుపుతాను, చూస్తే ఆల్మోస్ట్ మన చోక్ పాయింట్స్ మనం ఎక్కడెక్కడ మన ప్రెజెన్స్ ఉంది చూస్తే, ఇక్కడ నుంచి హవాయ్ ఐలాండ్స్ దగ్గర నుంచి ఇక్కడ జపాన్, ఈ కిందకు వస్తే గువామ్ పోర్ట్, ఈ కిందకు వస్తే ఇందాక నేను చెప్పిన ఫిజీ, ఓకే, ఇటు న్యూజిలాండ్, ఇటు ఆస్ట్రేలియా, ఇటు పప్పువా న్యూగిని, ఇటు ఫిలిప్పైన్స్, ఇటు వియత్నాం, ఓకే, ఇటు సింగపూర్, ఇండోనేషియా, మన నికోబార్ అండ్ కోకోస్ ఐలాండ్స్, ఓకే, ఇది డియోగో గార్సియా, అండ్ ఇక్కడ మారిషస్, అండ్ ఇక్కడ సీషెల్స్, ఇది మాల్డీవ్స్, ఇది మన లక్షద్వీప్, ఓకే, ఇది గువామ్ పోర్ట్, ఒమాన్, ఓకే. ఇంకా ఇటువైపు వస్తే చెప్తూ పోతూ ఉంటే మన ప్రెజెన్స్ ఎంత సీరియస్ గా పెరుగుతోంది. అసలు ఇది 10 ఏళ్లలో విస్తరిస్తున్నాం సార్ మనం. అంటే వీ హ్యావ్ టు బి, నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు మన ప్రభుత్వము లేదా మన త్రివిధ దళాలు లేకపోతే మనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంత అద్భుతంగా బయట దేశాల్లో రాణిస్తున్నాయి, మన దేశాన్ని ఎంత క్రెడిబుల్గా తీసుకుంటున్నారు అన్నదానికి మనం గర్వపడాలి. అంతేగాని విశ్వగురు అనగానే అదేదో గతంలో నినాదాలు ఉండేవి. మోదీ ఇచ్చిన నినాదం ఏది కూడా నినాదప్రాయంగా ఉండలేదు. మోదీ ఇచ్చిన నినాదాలు అన్ని అమల్లో కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ. సో ఇది విశ్వగురు అంటే మోదీని వెటకరించడానికో ఎగతాళి చేయటానికో వాడుతున్న మాటగా ఇప్పుడు దాకా చూస్తూ వస్తున్నాం. లెఫ్టిస్ట్ మేధావులు అండ్ సూడో సెక్యులర్లు వీళ్ళందరూ మాట్లాడే మాట ఇది. బట్ విశ్వగురు స్థానం పొందడానికి వెనకాల ఎంత కృషి ఉందనేది ఇప్పుడు సాయి కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది. మోర్ దెన్ 20 to 25 పోర్ట్స్ అక్రాస్ ద గ్లోబ్, డిఫరెంట్ నేషన్స్, అవి కూడా మనము అక్కడ మన ప్రజెన్స్ని పెంచుకుంటున్నాం. మన నావల్ ఫ్లీట్ అక్కడ ఉంటుంది, అండ్ వెజల్స్ ఉంటాయి, వార్షిప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ కూడా చైనాకి చోక్ పాయింటే. ఇది గమనించాల్సింది. చైనా మనకి ఎప్పటికైనా మేజర్ థ్రెట్. వాళ్ళ శక్తిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, అలాగని మనం తక్కువ కాదు.
సో మనం ఎలా పెరుగుతూ వస్తున్నాం, పెంచుకుంటూ మన శక్తిని పెంచుకుంటూ వస్తున్నాం అనేది ఈ మొత్తం థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం. సో మనం ఈరోజు విశ్వగురు స్థానానికి వెళ్తున్నామంటే ఎలా వెళ్తున్నామని అడిగే వాళ్ళకి ఈ 20-25 నిమిషాల వీడియో ఒక సమాధానం. కాస్త ఓపిక్గా జాగ్రత్తగా బుర్ర పెట్టి చూస్తే ఎవరు పర్టికులర్ ఆ సెక్షన్స్కి విత్ ఇన్ కోట్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ రిజిడ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి కొంచెం విశాల దృక్పథంతో ఆలోచించి మన దేశానికి మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, లేకపోతే మన ప్రధానమంత్రితో ఉన్న టీం ఏం చేస్తుంది, అండ్ మన త్రివిధ దళాలు ఏం చేస్తున్నాయి, మనం ఇంత సురక్షితంగా భద్రంగా జీవించగలుగుతున్నాము అంటే బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి వాటి నుంచి వచ్చే దాడులు ఆ కుట్రల నుంచి మనల్ని ఎలా ఈ ఫోర్సెస్ నిలవరిస్తూ వస్తున్నాయి, ఇవన్నీ అవగాహన చేసుకోవాలి. ఈ తరానికి అవగాహన కావాలి. ఎందుకంటే ఎప్పుడో 70 ఏళ్ల క్రితం రాసుకున్న పుస్తకాలు, ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చిన పుస్తకాలు చదివి మనం కూడా వాళ్ళు చక్రవర్తులని భావించి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎడారి దొంగలనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అది ఒకటి చరిత్ర. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం విశ్వగురు స్థానాన్ని సాధించడానికి? ఒక వర్డ్ కాయిన్ చేశారంటే దాని వెనకాల పోల్డంత హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ చేసిన తర్వాత వర్డ్ కాయిన్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశం గర్వించదగ్గ స్థాయిలో జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని హర్షిద్దాం సామూహికంగా.